ఏదైనా పని జరిగితే జరగచ్చు అంటూ ఉంటాము. జరిగితే జరగచ్చు అంటే అన్సర్టెనిటీ. ఆ పని జరుగుతుందో లేదో మనకి కన్ఫర్మ్గా తెలియదు. దీన్నే పాసిబిలిటీ అంటాము. ఆ సెంటెన్స్ని పాసిబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు లెసన్లో నేర్చుకోబోతున్నాము. ప్లీజ్ డూ వాచ్ టిల్ ది ఎండ్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రమణి ఎరమిలి. యు ఆర్ వాచింగ్ మీన్ డెవలప్ ఇంగ్లీష్ విత్ రమణి, లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. మనము పాసిబిలిటీ గురించి మాట్లాడడానికి జనరల్గా 2 వర్డ్స్ యూజ్ చేస్తాము, మే లేదా మైట్. వీటిని మోడల్ వర్బ్స్ అంటాము లేదా ఆక్సిలరీస్ అని కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాము. మే, మైట్ ఈ రెండిటికి తెలుగులో మనము చెప్పాలి అంటే మీనింగ్ ఒకటే. జరిగితే జరగచ్చు అనడానికి మే లేదా మైట్ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, మే ఎక్కడ వాడాలి, మైట్ ఎక్కడ వాడాలి, ఒకవేళ తెలుగులో సేమ్ మీనింగ్ అయితే కనుక. దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది. మనము సెంటెన్స్ మాత్రము ఇంటర్చేంజ్ చేస్తూ మే బదులు మైట్, మైట్ బదులు మే యూజ్ చేయొచ్చు. కానీ ఆ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, మనము పాసిబిలిటీ గురించి మాట్లాడతాం కదా, ఆ పాసిబిలిటీ ఎక్కువగా ఉంటే, ఇఫ్ ద పాసిబిలిటీ ఈజ్ మోర్, మే ఈజ్ యూజ్డ్. ఒకవేళ ఆ పని పాసిబిలిటీ తక్కువగా ఉంటే, ఇఫ్ ద పాసిబిలిటీ ఈజ్ లెస్, మైట్ ఈజ్ యూజ్డ్. మే బదులు మైట్, మైట్ బదులు మే. సెంటెన్స్ స్ట్రక్చర్లో ఈ రెండు ఇంటర్చేంజబుల్ ఉంటాయి. కానీ ఆ పని జరిగితే జరగచ్చు అనడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటే మే, తక్కువ పాసిబిలిటీ ఉంటే మైట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్తాను, బయట వెదర్ క్లియర్గా ఉంది, వర్షం పడొచ్చు. ఓకే, ఇక్కడ మే వాడాలా, మైట్ వాడాలా? వర్షం పడొచ్చు అంటే వర్షం పడడానికి మనకి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఒకవేళ వెదర్ క్లియర్గా ఉంటే వర్షం పడుతుందా? పాసిబిలిటీ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా? ద వెదర్ ఈస్ క్లియర్, ఇట్ మైట్ రెయిన్. వెదర్ క్లియర్గా ఉంటే వర్షం పడడానికి చాలా ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అక్కడ క్లౌడ్స్ ఉన్నాయి, వర్షం పడొచ్చు. ఇక్కడ కూడా వర్షం పడొచ్చు అన్నాను కదా, కానీ ఇక్కడ మనకి హింట్ ఏంటి, అక్కడ క్లౌడ్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా క్లౌడ్స్ ఉంటే గనక వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇట్ మే రెయిన్, ఇట్ మే రెయిన్, వర్షం పడొచ్చు. ఇట్ మైట్ రెయిన్, వర్షం పడొచ్చు. కానీ ఫస్ట్ సెంటెన్స్లో ఏంటి, స్కై క్లియర్గా ఉంది, వెదర్ క్లియర్గా ఉంది, వర్షం పడే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి, అందుకని ఇట్ మైట్ రెయిన్. అదే క్లౌడ్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా, అప్పుడు వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అందుకని ఇట్ మే రెయిన్. ఈ చిన్న డిఫరెన్స్ గుర్తుంచుకుంటే చాలు. లెట్ us see some ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మే, మైట్ ఈ రెండిటికి మనకి ఒక 2-3 యూజెస్ ఉన్నాయి మన డైలీ కాన్వర్సేషన్స్లో యూజ్ చేయడానికి. ఫస్ట్ యూజ్ ఏంటి అంటే, మనము ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడతాము. ఇదే ఫస్ట్ యూజ్. పాసిబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు మే, మైట్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతుంటాము. అది సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ మే లేదా మైట్ ప్లస్ V1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. సబ్జెక్ట్స్ ఏంటి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఐ నేను, యు నువ్వు లేదా మీరు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది, వి మేము లేదా మనము, దే వాళ్ళు. అవి సబ్జెక్ట్స్. డిపెండ్స్ అపాన్ ద పాసిబిలిటీ, మే లేదా మైట్. దీని తర్వాత వాడే వర్బ్ వచ్చి V1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, మెయిన్ వర్బ్స్ అంటాము. ఓకే, ఇది మన సెంటెన్స్ స్ట్రక్చర్. దీన్ని మనము పాజిటివ్ సెంటెన్స్ అంటాము. ఐ మే కమ్ లేట్ టుడే, నేను లేట్ రావచ్చు. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, మే కమ్, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, మే యూజ్ చేసాము, దాని తర్వాత వాడేది V1. నేను ఇవాళ లేట్ రావచ్చు, పాసిబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి. అదే పార్టీ ఉంది, ఇవాళ నేను లేట్ రావచ్చు, పాసిబిలిటీ ఎక్కువగా ఉంటే ఐ మే కమ్. అదే పాసిబిలిటీ తక్కువగా ఉంటే మే బదులు మైట్. ఐ మైట్ కమ్ లేట్ టుడే, ఈరోజు నేను లేట్గా రావచ్చు. యూ మే గో, నువ్వు వెళ్ళొచ్చు. యూ మైట్ గో,
నువ్వు వెళ్ళొచ్చు. పాసిబిలిటీ ఎక్కువగా ఉంటే మే, పాసిబిలిటీ తక్కువగా ఉంటే మైట్. ఇట్ మే రెయిన్, ఇప్పుడు వర్షం పడొచ్చు. ఇట్ మైట్ రెయిన్, ఇప్పుడు వర్షం పడొచ్చు. ఇఫ్ ద పాసిబిలిటీ ఈజ్ మోర్ ఇట్స్ మే, ఇఫ్ ద పాసిబిలిటీ ఈజ్ లెస్ ఇట్స్ మైట్. హీ మే విజిట్ అ డాక్టర్, అతనికి ఒంట్లో బాగాలేకపోతే అప్పుడు ఏంటి, అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. హెడ్ఏక్ చాలా సివియర్గా ఉంది, ఓపిక పడుతున్నాడు. ఒకవేళ అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటే మే, హీ మే విజిట్ అ డాక్టర్. అదే ఇంకా కొంతమంది ఉంటారు, మ్యాక్సిమం ఓపిక బట్టి పీక్లో అంటే చాలా ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. హీ మైట్ విజిట్ అ డాక్టర్, అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు పాసిబిలిటీ తక్కువగా ఉంటే. దే మే విన్ ద టోర్నమెంట్, మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ మనకి ఇప్పుడు 2-3 పాయింట్స్తో ఉన్నారు, ఓకే, అప్పుడు పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, వాళ్ళు ఆ టోర్నమెంట్ గెలుస్తారు, పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అదే ఒక టీంకేమో 5 పాయింట్స్ ఉన్నాయి, ఒక టీంకేమో 1 పాయింట్ ఉంది, అప్పుడు ఛాన్సెస్ ఏంటి మనకి తక్కువగా ఉంటాయి. దే మైట్ విన్ ద టోర్నమెంట్, వాళ్ళు టోర్నమెంట్ గెలవచ్చు. ఇంకా లెట్ us see some examples. ఐ మే రైట్ ది ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాయొచ్చు. ఐ మైట్ రైట్ ది ఎగ్జామ్, పాసిబిలిటీస్ తక్కువగా ఉంటాయి. బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్, పేరెంట్స్ నన్ను కొంచెం రాయి అని వెనకాల పడేసరికి రాయాల్సి వస్తుంది, పాసిబిలిటీస్ తక్కువగా ఉంది కాబట్టి మైట్. ఐ మే టేక్ ద క్లాస్ టుడే, ఈ రోజు నేను క్లాస్ తీసుకోవచ్చు. ఐ మైట్ టేక్ ద క్లాస్ టుడే, ఈరోజు నాకు మూడ్ లేదు, సో తీసుకుంటానో లేదో నాకు తెలియదు. ఐ మే వాచ్ ద మూవీ, నేను మూవీ చూడొచ్చు. ఐ మైట్ వాచ్ ద మూవీ, నేను మూవీ చూడొచ్చు. ఒకవేళ టికెట్స్ దొరుకుతాయి గనక వెళ్తాను, పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఓకే, ఐ మైట్ కమ్ ఫర్ ద డిన్నర్, నేను డిన్నర్కి రావచ్చు. అది వస్తానో లేదో తెలీదు, పాసిబిలిటీస్ గురించి మాట్లాడతాం. సో ఈ రకంగా మన డైలీ సెంటెన్సెస్లో ఏదైనా పని చేస్తే చెయ్యొచ్చు అని అంటుంటాము. ఓకే, ఇప్పుడు అదే చేస్తే చెయ్యొచ్చు అనడానికి మే మైట్ కదా, అదే చెయ్యకపోతుండొచ్చు, పడకపోతుండొచ్చు అంటాం కదా. జస్ట్ దీనికి ఎన్ఓటి నాట్, సబ్జెక్ట్ ప్లస్ మే లేదా మైట్ ప్లస్ నాట్ ప్లస్ V1. మే మైట్ తర్వాత నాట్ యాడ్ చేసాం అంతే. ఐ మే నాట్ కమ్ లేట్ టుడే, ఇక్కడ మే తర్వాత నాట్, నేను లేటుగా రాకపోతుండొచ్చు. యూ మే నాట్ గో, నువ్వు వెళ్ళకపోతుండొచ్చు. ఇట్ మే నాట్ రైన్, వర్షం పడకపోతుండొచ్చు. హీ మే నాట్ విజిట్ అ డాక్టర్, అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతుండొచ్చు, నాకు తెలీదు, ఐ డోంట్ థింక్ సో. హీ మే నాట్ గో టు అ డాక్టర్, హీ మే నాట్ విజిట్ అ డాక్టర్, అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతుండొచ్చు. దే మే నాట్ విన్ ద టోర్నమెంట్, ఐ మే నాట్ రైట్ ది ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాయకపోతుండొచ్చు. ఐ మే నాట్ కుక్ ఫుడ్, నేను వంట చేయకపోతుండొచ్చు. ఐ మే నాట్ షూట్ ద వీడియో, నేను వీడియో షూట్ చేయకపోతుండొచ్చు. ఐ మే నాట్ అటెండ్ ద మీటింగ్, నేను మీటింగ్ అటెండ్ అవ్వకపోతుండొచ్చు. యూ మే నాట్ గో విత్ యువర్ ఫ్రెండ్స్, నువ్వు నీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళకపోతుండొచ్చు. షీ మే నాట్ కమ్ హియర్, ఆమె ఇక్కడికి రాకపోతుండొచ్చు. సో ఏదైనా పని చేయకపోతుండొచ్చు అనడానికి మే నాట్ లేదా మైట్ నాట్, డిపెండ్స్ అపాన్ ద పాసిబిలిటీస్. ఇఫ్ ద పాసిబిలిటీ ఈజ్ మోర్ ఇట్స్ మే, ఇఫ్ ద పాసిబిలిటీ ఈజ్ లెస్ మైట్. ఇది మన ఫస్ట్ యూజ్ వచ్చేసింది. సెకండ్ యూజ్ ఏంటి, ఏదైనా రిక్వెస్ట్ కూడా ఏంటంటే పొలైట్ రిక్వెస్ట్ అంటాం మనము. అప్పుడు మే యూజ్ చేస్తాం. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉంది, చాలా మంది ఏంటి అంటే స్టూడెంట్స్ అంటారు, మ్యామ్ మేము వాష్రూమ్కి వెళ్ళొచ్చా, అప్పుడు మే ఐ గో టు ద వాష్రూమ్, నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చా. ఇక్కడ రిక్వెస్ట్, పర్మిషన్ ఇన్ అ పొలైట్ మేనర్. పొలైట్లో మనము ఏదైనా పర్మిషన్ రిక్వెస్ట్ అన్నప్పుడు మే. అయితే కెన్ ఐ గో, ఇది కూడా మన ప్రీవియస్లో అయింది. షుడ్ ఐ గో, ఇవన్నీ కూడా కాతే మే, కుడ్, వుడ్ ఇవి మనకి పొలైట్గా రిక్వెస్ట్ మోడ్లో మాట్లాడాలి అంటే ఈ మోడల్ వర్బ్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి మే ఐ గో, నేను వెళ్ళొచ్చా. ఇది ఎప్పుడు మీటింగ్ అటెండ్ అవుతున్నాం కదా మనము, ఇప్పుడు ఒక రూమ్లో కూర్చొని అక్కడేంటి కెన్ ఐ గో అని అంటే కొంచెం అది ఇన్ఫార్మల్ ఉంటుంది.
ఇట్స్ లైక్ రూడ్. అదే మనము పొలైట్గా నేను వెళ్ళొచ్చా ఇప్పుడు, మే ఐ లీవ్ నౌ, ఇప్పుడు నేను బయలుదేరొచ్చా అన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏంటి, ఆ పొలైట్గా మనం అడిగేసరికి యా యూ మే, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే, మే ఐ కాల్ యూ, మే ఐ కాల్ యూ, నేను మీకు కాల్ చేయొచ్చా. మే ఐ టాక్ టు యూ ఫర్ ఎ వైల్, నేను మీతోటి కొంచెం సేపు మాట్లాడొచ్చా. మే ఐ హ్యావ్ యువర్ కాంటాక్ట్ నెంబర్, నేను మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవచ్చా. మే ఐ యూజ్ యువర్ ల్యాప్టాప్, నేను మీ ల్యాప్టాప్ యూజ్ చేయొచ్చా. మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా. మే ఐ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయొచ్చా. ఓకే, సో ఈ రకంగా ఏదైనా రిక్వెస్ట్ మనకి చెయ్యొచ్చా అని అనడానికి మే అనే వర్డ్ తోటి మనం ఈ రకంగా మాట్లాడుతుంటాం. థర్డ్ యూజ్ వచ్చేసి ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటాము. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో అంటే పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ ఇవన్నీ మనం ఇన్ని క్లాసులో నేర్చుకుంటున్నాం కదా. ఆ మూడు కాక ఇంకొక కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఉంది, అదే ఆప్టేటివ్ సెంటెన్స్ అంటాము. ఆప్టేటివ్ సెంటెన్స్ అంటే జనరల్గా మనము బ్లెస్సింగ్స్ కానీ విషెస్ కానీ చెప్తున్నప్పుడు ఈ సెంటెన్సెస్ యూజ్ చేస్తాము. అయితే ఇంగ్లీష్ గ్రామర్లో దీనికి పేరు ఆప్టేటివ్ సెంటెన్స్ అంటాము. మే యూజ్ చేస్తూ ఎట్లా, మే యూ లివ్ లాంగ్, నువ్వు చాలా రోజుల పాటు అంటే చాలా ఏళ్ల పాటు బతికి ఉండాలి అని చెప్పి. మే గాడ్ బ్లెస్ యూ, ఇది ఒక బ్లెస్సింగ్ కదా, భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. మే దే డ్రీమ్స్ కమ్ ట్రూ, వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజం అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా బ్లెస్సింగ్స్ లేదా విషెస్. మే యువర్ వర్క్ కంప్లీట్ దిస్ ఇయర్, ఇక్కడ ఏంటి విష్ కాదు ఇది, బట్ ఐఎమ్ గివింగ్ సమ్ బ్లెస్సింగ్స్, నువ్వు చేస్తున్న పని ఈ ఏడాది కంప్లీట్ అవ్వాలి అని చెప్పి. సో ఈ రకంగా మనము ఆప్టేటివ్ సెంటెన్స్ అంటే ఎప్పుడు బ్లెస్సింగ్స్ లేదా విషెస్. ఈ రకంగా 3 యూజెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ ఈస్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, ఇఫ్ the possibility is more, may is used. If the possibility is less, might is used. Sentence structure వచ్చి subject plus may లేదా might plus V1. అదే ఏదైనా పని జరగచ్చు జరగకపోతుండొచ్చు అన్నాం కదా, అదే జరగకపోతుండొచ్చు అన్నప్పుడు మే నాట్ లేదా మైట్ నాట్, మిగతా అంతా సెంటెన్స్ స్ట్రక్చర్ సేమ్. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసే వర్బ్ వచ్చి V1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. సెకండ్ వచ్చేసి ఏదైనా రిక్వెస్ట్, పొలైట్ రిక్వెస్ట్ లేదా పొలైట్ పర్మిషన్ అప్పుడు కూడా యూజ్ చేస్తాము. థర్డ్ యూజ్ వచ్చి ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే బ్లెస్సింగ్స్ లేదా విషెస్. ఇప్పుడు ఇంకా ఈజీగా మీకు అర్థం అవ్వడానికి మన రెగ్యులర్ క్లాసెస్లో లాగా నేను డివైడ్ చేస్తాను. మన సబ్జెక్ట్స్ ఏమొచ్చాయి, ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, మన 7 సబ్జెక్ట్స్. ఐ నేను, యు నువ్వు, వి మేము లేదా మనము, దే వాళ్ళు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది. దీని తర్వాత మే. ఐ మే నేను చేయొచ్చు, యు మే వి మే మేం చేయొచ్చు లేదా మనం చేయొచ్చు, జరిగితే జరగచ్చు, చేస్తే చేస్తుండొచ్చు. దే మే హీ మే షీ మే ఇట్ మే. దీని తర్వాత ఐ మే ప్లే నౌ, ఇప్పుడు నేనే ఆడితే ఆడుతుండొచ్చు. యు మే వాచ్ టీవీ, నువ్వు టీవీ చూడొచ్చు. వి మే విన్ ద రేస్, రేస్ మేము గెలిస్తే గెలుస్తుండొచ్చు, గెలవచ్చు అనేసి. హీ మే గెట్ గుడ్ మార్క్స్, అతనికి మంచి మార్క్స్ వస్తే వస్తుండొచ్చు. షీ మే వాక్ నౌ, ఆమె ఇప్పుడు నడవచ్చు, నడిస్తే నడవచ్చు అని. ఇట్ మే బైట్ యూ, అది నిన్ను కొరుకుతుండొచ్చు. ఇట్ అనేది జనరల్గా మనము యానిమల్స్ లేదా థింగ్స్కి వాడతాం కదా, ఇక్కడ బైట్ అనేది V1 కాబట్టి ఇక్కడ యానిమల్ ఆబ్వియస్గా.
సో ఈ రకంగా మనము సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఏదైనా పాసిబిలిటీస్ గురించి. అదే జరగకపోతుండొచ్చు అన్నప్పుడు మే నాట్, ఐ మే నాట్ ప్లే నౌ, నేను ఇప్పుడు ఆడకపోతుండొచ్చు. యూ మే నాట్ వాచ్ టీవీ, నువ్వు టీవీ చూడకపోతుండొచ్చు. వీ మే నాట్ విన్ ద రేస్, మేము రేస్ గెలవకపోతుండొచ్చు. హీ మే నాట్ గెట్ గుడ్ మార్క్స్, అతనికి మంచి మార్క్స్ రాకపోతుండొచ్చు. ఎందుకు? ఇది మనకి ఎలా తెలుస్తుంది? ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మనకి క్వశ్చన్ పేపర్స్ చూపిస్తారు, అక్కడ రాసిన ఆన్సర్స్ కొంతమంది పిల్లలు చెప్తారు కదా, అప్పుడు వీ కెన్ గెస్ యాక్చువల్లీ ఇది కరెక్ట్ ఆన్సర్సా, ఇది రాంగ్ ఆన్సర్సా. సో ఆ చెప్పేదాన్ని బట్టి ఓకే వీడికి ఎక్కువ మార్క్స్ రాకపోతుండొచ్చు. ఇట్ మే నాట్ బైట్ యూ, అది నిన్ను కోరుకోకపోతుండొచ్చు. సో ఈరోజు మీ హోంవర్క్ ఏంటి అంటే, మే యూజ్ చేస్తూ మీకు ఓన్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఎట్ ది సేమ్ టైం రైట్ ఇన్ యువర్ నోట్బుక్. కీప్ ప్రాక్టీసింగ్. ఎలా ప్రాక్టీస్ చేయాలి? రీడింగ్ ప్రాక్టీస్ ఫాస్ట్గా. I may play now, you may watch TV, we may win the race, they may get good marks, he may walk now, she may bite you. ఫాస్ట్గా చెప్పాను కదా. ఓకే, ఫస్ట్ టైంలో ఫాస్ట్గా రాదు, స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే రీడింగ్ స్కిల్స్ ఆర్ ఇండైరెక్ట్లీ వర్కింగ్ విత్ అవర్ స్పీకింగ్ స్కిల్స్. మనం మాట్లాడుతూ ఉంటేనే కదా మనకి ఆ టంగ్ మూమెంట్స్కి కూడా కంఫర్ట్ జోన్ వస్తుంది. సో కీప్ ప్రాక్టీసింగ్. మనం మళ్ళీ నెక్స్ట్ లెసన్లో కలుద్దాము. టిల్ దట్ టైమ్ హ్యాపీ లెర్నింగ్. బై బై.